అండి ఆయన మన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది, ఎట్లా ఉందండి? టైలర్ అయితే అరాచకము. ఒక్కొక్క షాట్ సుకుమార్ గారు చాలా మనసు పెట్టి తీసారని అనిపిస్తుంది. అంటే అక్లోజ్ ఆయన ప్రతి సినిమా మనసు పెట్టే తీస్తారు, కానీ దీనిలో షార్ట్స్ చూస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ పరంగా కొంచెం పాతగా ఉన్న షార్ట్స్ ఒకటొకటి చాలా కొత్తగా అనిపించాయి. నాకైతే పర్సనల్ గా టైలర్ లో చూసిన షార్ట్ మొత్తం గంధపు చెక్కల మీద నిలబడతారు కదా అల్లు అర్జున్ గారు, ఆ షాట్ అయితే అద్దరిపోయింది భయ్య. నాకు సూపర్ అనిపించింది. మొత్తం రౌండ్ గంధపు చెక్కల మధ్యలో అల్లు అర్జున్ గారిని పెట్టి పైనుంచి మొత్తం బోట్స్ ఉంటాయి కదా, చాలా బాగా అనిపించింది. నాకు సూపర్ అనిపించింది భయ్య. నాకు ఒక విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ పరంగా సూపర్ అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ అయితే అద్దరిపోయినాయి. డైలాగ్స్ కూడా కొత్త కొత్త డైలాగ్స్. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, అంటే ఇండైరెక్ట్ గా నేషనల్ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు కూడా అంటే ఆస్కర్ అవార్డు కూడా రాబోతుందని అల్లు అర్జున్ గారే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ డైలాగ్ కొంతమంది అంటున్నారు, ఒక హీరోకి ఒక డైరెక్టర్ కే నేను నేషనల్ కాదురా నేను ఇంటర్నేషనల్ అన్నట్టు చెప్పేసి అంటున్నారు. అది అంటే అనుకున్నారు అందరు అంటారు. ఇంకా దాంట్లో ఇంకా టీచర్ తో పాటు ఇంకొక గెటప్ కూడా హైలైట్ అయింది. మన అమ్మవారు దాంట్లో చేశారు అల్లు అర్జున్ గారు. దాంతో పాటు ఒక బోడిగుండు మొత్తం ఆ ఆర్టిస్ట్ కూడా చెప్పారు. నాకు టర్నింగ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇది నాకు టర్నింగ్ పాయింట్, ఆ సినిమాకే టర్నింగ్ పాయింట్ ఆ వేషం అనేది ట్విస్ట్ లో వస్తుందని చెప్పారు. పుష్ప 2 గురించి రీగల్లీ వెయిటింగ్. ఇంకొంటే ఫహద్ ఫాసిల్ కూడా మొత్తం సినిమా మొత్తం ఈ పుష్ప 2 లో ఉండడం హ్యాపీ ఉంది భయ్య. ఎందుకంటే నిజంగా ఇంటర్నేషనల్ యాక్టర్ అల్లు అర్జున్ గారు అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఎదుగుతున్న యాక్టర్ ఫహద్ ఫాసిల్ గారు. వీళ్ళిద్దరి మధ్య టక్కఫర్ చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. నాకు సినిమా మొత్తం హైప్ పెంచేశారంటారా? హైప్ పెంచి పారేశారు. లాస్ట్ లో ఫైర్ ఫాసిల్ గారు డైలాగ్ చెప్తారు కదా, పుష్ప అంటే ఫైర్ కదా, అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని అంటారు. అద్దరిపోయింది ఆ డైలాగ్స్. ఇక చూడాలి సినిమా స్టోరీ పరంగా ఎలా ఉన్నా కూడా ఈ డైలాగ్స్ తో సాంగ్స్ తో ఈజీగా 200 crores కొడతాదేమో అనిపిస్తుంది భయ్య. దీనిలో ఈ టైలర్ రిలీజ్ చేయడం వల్ల అసలు 200 crores ఫస్ట్ డేనా మొత్తం 2 days లో కొడతా. ఇండియా వైజ్ అంటున్నా, ఇండియా వైజ్ 2 days లో కొడతాదేమో అనిపిస్తుంది నాకు.